నా అన్వేషణ అంటే తెలియని సోషల్ మీడియా యూజర్ లేడు. ప్రపంచ యాత్రికుడిగా పేరున్న అన్వేష్కు ఊహించని షాక్ తగిలింది. అన్వేష్పై తప్పుడు ఆరోపణల కింద తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. నేటి వరకు తెలుగు యూట్యూబర్లపై పడిపోయిన ప్రపంచ యాత్రికుడిపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేశారు. ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ పైన అన్వేష్ చేస్తున్న వీడియోలకు మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా యూత్ మొత్తం ఈ యాప్స్తో చెడిపోతున్నారని ఆయన ప్రూఫ్స్తో సహా వీడియోలు చేస్తున్నారు. చేసేది మంచైనా చెడైనా కొంత అడ్డు అదుపు ఉండాలి. ఎలాగో ప్రజల్లోకి వీడియోలు వెళ్తున్నాయని రెచ్చిపోతే ఇలాగే ఉంటుంది. తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, అలాగే ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దానకిషోర్, అలాగే వికాస్ రాజు లాంటి ప్రముఖులపైన అనవసరంగా ప్రపంచ యాత్రికుడు అన్వేష్ రెచ్చిపోయి ప్రవర్తించాడు. వాళ్లందరిపై అనేక రకాల ఆరోపణలు చేశాడు. సైబరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్లో ప్రచారం పేరుతో ఏకంగా 300 కోట్లు కొట్టేశారని, దానికి సంబంధించి వివరాలను చెబుతూ ఓ వీడియో కూడా పోస్ట్ చేశాడు. అయితే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తెలంగాణ పోలీస్ శాఖ సీరియస్ అయింది. దీంతో తాజాగా ప్రపంచ యాత్రికుడు అన్వేష్పై కేసు నమోదు చేశారు. అతడు ప్రస్తుతం విదేశాల్లో ఉన్న నేపథ్యంలో వెంటనే విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కేసుపై ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ఎలా స్పందిస్తారో చూడాలి. అటు మొన్నటి వరకు తెలుగు యూట్యూబర్లపైన అనేక ఆరోపణలు చేశాడు అన్వేష్. అయితే ఇప్పుడు అతనిపైనే కేసు నమోదు కావడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.